హాయ్ అండి. అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. మీకు ఇక్కడ చూస్తే నేనైతే ముందు తలస్నానం చేసిన తర్వాత మంచి రంగురంగులతో ముగ్గునైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత అరటి దొప్పలతో, మామిడాకులతో, పచ్చని పూలతో మొత్తం గుమ్మం అంతా ఈ విధంగా డెకరేట్ చేసుకుని, లోపల దేవుడి దగ్గర కూడా పూలతో ఇంకా మామిడాకులతో గుమ్మాలన్నింటినీ నింపేసిన తర్వాత దేవుడికి నచ్చిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మేమైతే ఆర్టిఫిషియల్గా ఎలాంటి కలర్స్ వాడని మట్టి వినాయకుడిని అయితే తెచ్చుకుని పీఠం మీద ప్రతిష్ఠించిన తర్వాత మాకుండే చిన్న పూజ గదిలోనే ఇవన్నీ డెకరేట్ చేసుకున్నాను. వినాయకుడికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలైన కుడుములు, ఉండ్రాళ్ళు, వాటితో పాటు పులిహోర, సేమియా పాయసం, దానితో పాటు ఇంకా పూరెలు, కొన్ని గారెలు, చలిమిడి, వడపప్పు, శనగలు, ఇంకా వాటితో పాటు కొన్ని రకాలైన ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాము. మాకు దొరికినంత వరకు వినాయకుడికి నచ్చే పత్రితో కంప్లీట్గా పూజ అంతా చాలా బాగా చేసుకున్నాము. మా పూజ తర్వాత అపార్ట్మెంట్లో పూజ చేస్తున్నారు కదా, అక్కడ కూడా అటెండ్ అయిపోయాము. మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.